లలలు 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 లలలు. గుడ్ మార్నింగ్ మేడం, ఏం కావాలి? ఒక ఉల్లి దోశ, ఒక కాఫీ. నీకు? నాకు అంతే. మీకు మేడం? చెప్పానుగా. చెప్పారు కదా. చెప్పారు. 2 ఉల్లి దోశ, 2 కాఫీ. సార్ తీసుకోండి సార్. మేడం మీరు తీసుకోండి. ఇదేంటయ్యా దోసేది? ఇలా తెచ్చావేంటయ్యా? మళ్ళీ పడిపోకుండా సార్. అంటే ఇంత ముందు ఒకసారి పడిందా? పడిపోయింది సార్, కానీ మధ్యలోనే పట్టేసుకున్నాను. గడ్డి గిడ్డి అంటుకోలేదు, కావాలంటే చూసుకోండి సార్. కాలేదు. మా కంపెనీ గడ్డి పట్టాల కంటే ఇదే బెటరు. ఏమంటారు? నాకు బాగుంది. బిల్లు సార్. ఎంత? 14 సార్. 14? సార్. 10 10 12 12 14 14. చూడటానికి టిప్పు సుల్తాన్ లా ఉన్నాడు, కానీ టిప్పిచ్చే సుల్తాన్ కాదు. ఏ మిస్టర్, నా బిల్ ఏది? సార్ ఇచ్చారు. సారా? అదే మీ సారు. పళ్ళు రాలిపోతాయి. నా సారేంటి? అదే మీ ఎదురుగా కూర్చున్నారు కదా. నా ఎదురుకుండా కూర్చున్న వాళ్ళందరూ నా సారైపోతారా? అది కాదు మేడం, మీరు ఉల్లి అన్నారు, ఆయన ఉల్లి అన్నారు. మీరు కాఫీ అన్నారు, ఆయన. చాలు. ఆయన ఎక్కడ? అదిగో ఆ కార్ దగ్గర. మేడం 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 టిప్పు. నువ్వు చేసిన వెధవ పనికి టిప్స్ వేరేనా? మోహన్ చూడు. ఏ మిస్టర్, మిస్టర్, ఆగు. ఏమి ఎరుగని నంగనాచి తుంగుబుర్రలా మొట్టమొదట బిల్లు కట్టారు. ఆ తర్వాత మన బ్యాక్గ్రౌండ్ గురించి, ఫ్రంట్ గ్రౌండ్ గురించి ఆరాలు తీసి ఏదో ఒక రోజున హలో అని మాట కలుపుతారు. నా విషయంలో మాత్రం మీ బావగారు ఏం చేశారు? లకడి కపూల్ జంక్షన్ లో బస్ దిగుతుండగా నా చెప్పు తొక్కారు. మా ఐదారు చెప్పు పుట్టుక్కుమని తెగిపోయింది. వెంటనే ఆయన సారీ అన్నారు. నేను ఓకే అన్నాను. ఆ తర్వాత నాకు కొత్త చెప్పులు కొనిచ్చారు. నేను నహి అనొచ్చు కదా. చీహా అన్నాను. అంతే, చీడిపావకంలా తగులుకున్నాడు. ఆ తర్వాత నా మొహం మీద మొహం పెట్టి, నువ్వు నవ్వినప్పుడు జయసుధలాగా, నవ్వనప్పుడు జయప్రదలాగా ఉంటావు అన్నారు. ఇంకేముంది, టపేమని పడిపోయాను. ఆ తర్వాత జరగాల్సిందంతా జరిగిన తర్వాత అక్కినేలాగా డైలాగులు చెప్పిన పెద్ద మనిషి మిక్కినేళ్ళ మొహం పెట్టుకుని దాని ఎవరితోనో తగులుకుని వెళ్ళిపోయారు. అబ్బా ఆపవే నీ కహాని. ఇంటికి నన్నేం చేయమంటావు చెప్పు. ఆ బిల్లు కట్టిన బుల్లిగాన్ని ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని ఆ 7 రూపాయలు వాడు మొహాన కొట్టు. వద్దన్నాడంటే వాడు జేబులో కుక్కు. దయచేయండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. నా కోసమా? దేనికి? నేను మీకు 7 రూపాయలు ఇవ్వాలిగా, అందుకు. నేనెప్పుడు అప్పించాను? నిన్న రెస్టారెంట్లో మీ ముందు కూర్చొని తిన్నానుగా, అందుకు. ఓహో, ఉల్లి దోశ గారా? ఉల్లి దోశ కాదు, వంకాయ దోశ కాదు. నా పేరు చిన్ని. థ్యాంక్స్, అడగకుండా పేరు చెప్పినందుకు. ఇదిగోండి మీ 7 రూపాయలు. పర్వాలేదు రండి. మీరు తినకూడదా, నేను ఇవ్వకూడదా? ఊరికి తినడానికి మీ చుట్టాన్నా, మీ ఫ్రెండ్నా? దీంట్లో ఏముందండి, ఆఫ్టర్ ఆల్ 7 రూపాయలే కదా. ఆఫ్టర్ ఆలా? కార్లో తిరిగి మీ బోటి వాళ్ళకి 7 రూపాయలు ఆఫ్టర్ ఆలే కావచ్చు. ఆడపిల్లల్ని చూసి పళ్ళు క్లించే మీ బోటి వాళ్ళకి 7 రూపాయలు ఆఫ్టర్ ఆలే కావచ్చు. ఉల్లి దోశ తినిపించి లవ్ చేయాలనుకునే మీ బోటి వాళ్ళకి 7 రూపాయలు ఆఫ్టర్ ఆలే కావచ్చు. చూడండి, మీరు రెచ్చిపోతుంటే చూసి నేనేదో మిమ్మల్ని లవ్ చేసినట్టు, స్టమక్కో గిమక్కో చేసి పారిపోతా ఉంటే మీరు నన్ను పట్టుకుని నిలదీసినట్టు
ఎందుకు వచ్చిన గొడవ గానీ నా డబ్బు నాకు ఇచ్చేయండి. తీసుకోండి. నా దగ్గర చిల్లర ఎక్కడ ఉంది? తర్వాత తీసుకుంటా. తర్వాత కాదు, ఇప్పుడే తీసుకొస్తారు. ఇక్కడే ఉండండి. ఓర్ నాయను. ₹10 సామానికి ₹100 ఇస్తే ఎలాగయ్యా? నా దగ్గర చిల్లర లేదు. చిల్లర లేకే కదయ్యా ₹100 ఇచ్చేది. నా దగ్గర చిల్లర లేదయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. చెప్పమ్మా, ఏం కావాలి? ₹100కి చిల్లర కావాలి. ₹100కి చిల్లర? దానికేం భాగ్యం. దేంట్లో కావాలి? 20లో కావాలా, 10లో కావాలా, 5లో కావాలా? 9 10 ఇవ్వండి, 10 1 ఇవ్వండి. అలాగే. థ్యాంక్ యూ సార్. నో మెన్షన్. నీ బతుకు తగలయ్యా. మగాళ్ళకి చిల్లర లేదు కానీ ఆడపిల్లకి చిల్లర అయ్యో, కారు కనిపించట్లేదే. కారా? ఏ కారు? మారుతి కార్. నెంబర్ ఎంత? AP 28A6201. ఏ కలరు? వైట్. అయితే పోలీస్ స్టేషన్కి పదమ్మా. ఎందుకు? కారు పోయిందన్నావు కదా, కంప్లైంట్ ఇవ్వడానికి. కారు కనపట్లేదని చెప్పాను గానీ నా కారని చెప్పానా? ఒంటరిగా ఆడపిల్ల దొరికితే చాలు పోలీస్ స్టేషన్ కి పద అంటారు. ఏమండే ఐస్పోర్ట్ లాంటి గారు? ఏమండే ఐస్పోర్ట్ లాంటి గారు? బా రండి రండి, తొందరగాను రండమ్మా, తొందరగా. అవతల బేరాలు పోతాయి నాకు. ఏమిటయ్యా ఐస్ ఫ్రూట్ ఆంటీ కేకలేస్తున్నావు? అదేంటండి, ఈ వీధులు అందరూ మిమ్మల్ని అలాగే పిలుస్తారు కదండి. సర్లేండి, నా డబ్బులు ఇచ్చేయండి. రేపిస్తానయ్యా. అదేం కుదరదండి, నాకు ఇవ్వాల్సిన పేమెంట్ ఇచ్చేయాల్సిందే. లేకపోతే మా షావుకారు గారు నన్ను పనుల నుంచి తీసేస్తారండి. అయ్యో, మా చెల్లెలు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు. నేను ఐస్ క్రీమ్ ఓవర్ గా తిని ఇలా అయిపోతున్నానని ఒకటే గొడవ చేస్తుంది. నీకు బాకీ ఉన్నానని తెలిస్తే? అదంతా నాకు కుదరదండి, నాకు నెట్ పేమెంట్ ఇవ్వాల్సిందే. లేకపోతే మా షావుకారు గారు ఊరుకోరు. సరే, ఎంత ఇవ్వాలి? ₹84. అంతే కదా, ఇస్తా. నేను వచ్చే వరకు అరవద్దు. మీరు ఆశం చేస్తే అరిచేస్తానండి. చిన్ని, ఏం చేస్తున్నావే? బట్టలేసుకుంటున్నాను. బాగా ఒళ్ళంతా కవర్ అయ్యేటట్టు డ్రెస్ వేసుకో, లేకపోతే ఈ కుర్రాళ్ళు ఉన్నారే కళ్ళంతా మన మీదే ఉంటాయి. ఇదిగో ఈ ఆపి ఉంచు, మిగతాది తర్వాత ఇస్తాను. ఇప్పుడు ఐస్ ఫ్రూట్ సాయంత్రం కసాట తీసురా. కసాట? ఐస్ ఫ్రూట్ లాంటి ఏం తమాషాగా ఉందా? సారీ అమ్మా. ఐస్ ఫ్రూట్ లాంటి ఐస్ ఫ్రూట్లు. ఆటో ఆటో, పంచా కుట్టుకొస్తావా? హలో. హలో ఏంటి? నేనేమైనా మీ ఫ్రెండా? పోనీ పొలం అనుకుందాం. ఏంటండి మీ ఉద్దేశం? నిన్న చిల్లర తెచ్చేసరికి అలా పొలం అన్నారే? నన్ను మీ చుట్టూ తిప్పించుకుందాం అనుకుంటున్నారా? కమ్ ఆన్ టెల్ మీ. ఏమండి, మీరు ఇలా హీట్ ఎక్కిపోతుంటే చూసే వాళ్ళందరికీ మానంగానే మానం వచ్చేస్తుందండి. ఏంటండి అనుమానం అండి? అలాంటి భయాలు నాకేం లేవండి. నేను చాలా డేర్ డెవిల్ని. ఈ ₹7 తీసి మీ మొహాన పడేసి ఆ 7 కొండల వరకు దండం పెట్టేస్తానండి. ఓ ఓ ఓ, మీరు కొంచెం ఆవేశం తగ్గించుకోండి. మీరు నాకు ₹7 కదా ఇవ్వాల్సింది. నిన్నట్లాగే ఈవేళ కూడా మనం హోటల్కి వెళ్ళి తినేద్దాం. బిల్లు మీరు కట్టేయండి. అప్పుడు కారంగాని కారం పరిష్కారం అయిపోతుందండి. మన ఇద్దరికి బాగా కలిసి వచ్చిన చోట ఇక్కడ కూర్చుందామండి. కలిసి రావడం ఏంటి? అదేనండి, మన ఇద్దరం కలిసి ఇక్కడికి రావడం. కూర్చోండి. అక్కడ ఏ బేరర్ 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 బేరర్, ఎందుకంత గట్టిగా అరుస్తారు? నాకేమన్నా చెవుడా? కస్టమర్ సదిరిపోతారు. ఏం కావాలి? 2 ఉల్లి దోశలు, 2 కాఫీ. మీకు చెప్పాను కదయ్యా. మీకు సరేనమ్మా. మీకు? అరే చెప్పాను కదా. ఇద్దరికి కలిపే. ఇద్దరికి కలిపా? నిన్న సపరేట్ అన్నారు, ఈవేళ జాయింట్ అంటున్నారు. మీరు సపరేట్ గా వచ్చి జాయింట్ అయ్యారా, జాయింట్ గా వచ్చి సపరేట్ అయ్యారా? చెప్పింది పట్రావయ్యా. బిల్లు ₹14. టిప్స్ అక్కర్లేదు. ఒక్కపొడి పొలలో స్టాక్ లేదు. ఏ మిస్టర్, బిల్లు ఇక్కడ. ఇక్కడ శివరంజని నవరాగిణి, బంజారా హిల్, రోడ్ నంబర్ 12. కొంచెం మూసుకుంటారా? ఏమిటి? నోరు. ఏంటండి, తెగ వెతికేస్తున్నారు?
సారీ సార్, పర్సులో డబ్బులు లేవు. బేరర్, ఏంటి? మీ హోటల్లో టిఫిన్ తినేసి డబ్బులు కట్టలేదనుకో పిండి రుబ్బిస్తారా? అది ఓల్డ్ టైం. మరి లేటెస్ట్ గా మగవాళ్ళైతే తొయ్యాలి, ఆడవాళ్ళైతే మొయ్యాలి. ఏంటయ్యా అసహ్యంగా? మగవాళ్ళైతే కూరల బండిని తొయ్యాలి, ఆడవాళ్ళైతే నీళ్ల బిందులు మొయ్యాలి. విన్నారుగా, ఆ కార్యక్రమం మీద ఉండండి, నేను వస్తా. సార్ 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 సార్, అసలే ఆడపిల్లని, పైగా జాబ్ చేస్తున్న దాన్ని సార్. హోటల్లో బిందులు మోస్తే చాలా చండాలంగా ఉంటుంది సార్. నేను మగాడినే కదా, అవును సార్. నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, అవును సార్. నేను కూడా కూరల బండిని తోస్తే దరిద్రంగా ఉంటుంది కదా. చాలా దరిద్రంగా ఉంటుంది సార్. చాలా దరిద్రంగా ఉంటుంది. మరి ఆ కార్యక్రమం మీద నువ్వే చూడు. సార్ సార్ సార్, ఇవాళ బిల్లు మీరు కట్టండి సార్, రేపు మన ఇద్దరి బిల్లు నేనే కడతాను సార్. సరే, నిన్ను చూస్తుంటే కారం గాని కారం ఉపకారం చేద్దాం అనిపిస్తుంది. టిప్స్ కూడా ఇవ్వాలనిపిస్తుంది కదా. అది మాత్రం అనిపించట్లేదు. నేను వచ్చి కడతాను, వెళ్ళి. చాలా థ్యాంక్స్ సార్, నేను వెళ్ళొస్తాను సార్. హలో, చూడు, రేపు సరిగ్గా ఇదే టైంకి నేను చెప్పిన హోటల్లో నేను తిన్న తిండికి నువ్వు బిల్లు కట్టాలి. ఓకే? ఓకే ఓకే సార్, మరి నేను వెళ్ళొస్తాను సార్. అంటే ఆ ఎదవ 7 రూపాయలు బాకీని 14 రూపాయలు చేశాడనమాట. రేపు 14 రూపాయలని 28 రూపాయలు, 28 రూపాయలు 56 రూపాయలు చేస్తాడు. చిచి, ఈ ఎదవ టైపే అంత. ఎదవా ఎదవా ఎందుకక్క తిడతావు? అసలు ఇందులో ఆయన తప్పే ఉంది. ఏంటి ఆయన అంటే మీ ఇద్దరు పరిచయం ఆయన దాకా వెళ్ళిపోయిందా? నీ వల్లే పెరిగింది. నా వల్ల కాదా? పొద్దున పర్సులోంచి డబ్బులు తీసావు, అందుకే ఇదంతా జరిగింది. సరే, ఇక మీదట అలా జరగదు. ఇదిగో ఈ డబ్బులు వాడు మోహన పడే. ఇదెక్కడిది? అదే చీర వాయిదా కట్టడం కోసం డబ్బులు ఇచ్చావుగా, అది వచ్చే నెల కడతాలే.